గంగాధర్, పాండు అలాగే చారి వాళ్ళు ముగ్గురు వచ్చి గంగని అయితే బ్రతిమలాడుతూ ఉంటారు. మేడం మేడం ప్లీజ్ మేడం మీరు ఆ సస్పెన్షన్ లెటర్ మీద సంతకం పెట్టకండి మేడం ప్లీజ్ మేడం అని చెప్పి చారి బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసి గంగ అయితే ఏంటి మీరెందుకు అంతలా భయపడుతున్నారు, అతన్ని సస్పెండ్ చేస్తే మీరెందుకేంటి అంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చారి అయితే అదొక పెద్ద కథ, కానీ నేను దాన్ని చెప్పలేను మేడం ప్లీజ్ మేడం, నాకు అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పాండు అలాగే గంగాధర్ వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు. ఇక గంగ అయితే ఎవరు ఆ రాక్షసుడు అంటే అతని పేరు చెంగయ్య మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే అలా చూస్తూ ఉంటుంది. లేదు మేడం లేదు, టంగ్ స్లిప్ అయ్యింది అంతే, ఏం కాదు మేడం, మేడం ప్లీజ్ మేడం మీరు మాత్రం గంగాధర్కి సస్పెండ్ చేయొద్దు మేడం ప్లీజ్ మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చారి అయితే గంగాధర్తో ఇలా అంటూ ఉంటాడు, రే నేనేంట్రా, నువ్వు కూడా కొంచెం బ్రతిమలాడు అడగరా అని చెప్పి అంటూ ఉంటాడు చారి. దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే గంగ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక గంగ కూడా గంగాధర్ వైపు చూస్తూ ఉంటుంది. అలా ఒకరినొకరు చూస్తూ ఉండగా అలా చూసుకోవడం చూసి చారి అయితే ఏంట్రా బ్రతిమలాడమంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోయావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో గంగ అయితే గంగాధర్ గారు మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీ మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే గంగాధర్ అయితే నిజమే చెప్పాలా అని చెప్పి అంటాడు. అవును నిజమే చెప్పండి అని చెప్పి గంగ అంటుంది. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చారి, పాండు, అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక గంగాధర్ అయితే అలా మాట్లాడేసరికి రే ఏంట్రా సొంత పెళ్ళాంతో మాట్లాడినట్టు అలా మాట్లాడుతున్నావు, మేడం గారురా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో గంగ అయితే ఆ కోపానికి సంతకం పెట్టేస్తూ ఉంటుంది. మేడం ప్లీజ్ మేడం పెట్టద్దు మేడం అని చెప్పి చారి బ్రతిమలాడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.